ఎవరికైనా మంచి మాటలు చెప్పాలంటే, ఎవరినైనా గద్దించాలంటే ఓర్పు సహనం కలిగిన వారిని గద్దించే వారంగా ఉంటాం. వినయం విధేయత కలిగిన వారిని గద్దించే వారంగా ఉంటాం. కక్షలు తీర్చుకోకుండా, పగలు తీర్చుకోకుండా, ద్వేషాలు పెట్టుకోకుండా, కోపాలు పెట్టుకోకుండా ఉండేవారిని గద్దించే వారంగా ఉంటాం మనం. ఓర్పు సహనం లేని వారిని, వినయం విధేయత లేని వారిని, దీన మనసు లేని వారిని, తగ్గింపు స్వభావం లేని వారిని, కక్షలు తీసుకునే వారిని, పగలు తీసుకునే వారిని, ద్వేషాలు పెట్టుకునే వారిని, కోపాలు పెట్టుకునే వారిని, ఇతరులను కొట్టేవారిని, చంపేవారిని, వారికి మంచి మాటలు చెప్పాలన్నా మనం చెప్పలేము. మనం భయపడతా ఉంటాం. నీలో పలానా లోపాలు ఉన్నాయి, నీలో చెడు లక్షణాలను సరి చేసుకో అని చెప్పడానికి మనం భయపడే వారంగా ఉంటాం. వారు మనల్ని ఏమైనా చేస్తారేమో, వారు మనం చంపుతారేమోనని మనం భయపడే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, మనలో మంచి లక్షణాలు లేకపోతే మనల్ని ఎవరు కూడా గద్దించరు. ఎవరో కూడా మనకి మంచి మాటలు చెప్పరు. ఎవరో కూడా మనకు మంచి మాటలు చెప్పరు. మళ్ళీ ఓర్పు సహనం లేకపోతే, మళ్ళీ మంచి లక్షణాలు లేకపోతే ఎవరు కూడా మనల్ని గద్దించరు. గద్దించడానికి భయపడేవారుగా ఉంటారు. మనలో మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులు మనల్ని గద్దించేవారుగా ఉంటారు. పరిశుద్ధంగా బ్రతకాలనుకునేవాడంట ఎవరు గద్దించినా కానీ మంచి మనసుతో తీసుకునేవాడిగా ఉంటాడంట. వారు నా మీద కొరకే చెప్పారు అని తనలో ఉన్న లోపాలు సరి చేసుకునేవాడిగా ఉంటాడంట. జ్ఞానం లేనివాడు, పరిశుద్ధంగా బ్రతకనవాడు, పవిత్రంగా బ్రతకనవాడు ఎవరైనా గద్దిస్తే, తల్లిదండ్రులు గద్దించినా కానీ, అన్నదమ్ములు గద్దించినా కానీ, అక్కచెల్లెలు గద్దించినా కానీ, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు గద్దించినా కానీ, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర యాజమానులు మనల్ని గద్దించినా కానీ వారి పట్ల వినయం విధేయత లేకుండా, ఓర్పు సహనం లేకుండా ప్రవర్తించేవాడిగా ఉంటాడంట. ఇతరుల మీద గద్దించిన వారి మీద కక్షలు తీర్చుకునేవాడిగా, వారి మీద కోపాలు పెట్టుకునేవాడిగా, వారిని శిక్షించేవాడిగా, వారిని చంపేవాడిగా ఉంటారు అంటాడు దేవుడు. అలాంటి మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది అంటాడు దేవుడు. మనం దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం అంటాడు దేవుడు.